హాయ్ హలో నమస్తే. నేను డాక్టర్ శ్వేత, ఎండి ఆయుర్వేద, శ్రేష్ఠ ఆయుర్వేదిక్ హాస్పిటల్, విజయవాడ. ఈరోజు నేను ఒక మిస్బిలీఫ్, ఒక ఆయుర్వేదిక్ గురించి ఉన్న ఒక అపోహ చెప్తాను. ఏంటంటే కనుక పంచకర్మ అంటే కనుక మసాజ్ చేయించుకోవడం ఇది అనేది అందరూ అనుకుంటున్న పద్ధతి. ఇది అసలు యాక్చువల్లీ తప్పండి. యాక్చువల్లీ మసాజ్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ పెరగడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఆయుర్వేదిక్లో దీన్ని అభ్యంగా అంటాం. బట్ కాకపోతే ఏంటంటే ప్రతి ప్రాబ్లంకి కొన్ని సెట్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఇప్పుడు ఎలాగైతే మనం ఒక ట్యాబ్లెట్ కానీ, ఒక ఇంజెక్షన్స్ కానీ, ఆర్ ఏదైనా కోర్స్ ఎలా వాడాలో దీనికి కూడా ఒక సైట్ ఆఫ్ ట్రీట్మెంట్, ఒక కోర్స్ అనేది ఉంటుంది. అది కరెక్ట్గా చేయించుకోగలిగితే కనుక యాక్చువల్లీ మీ ప్రాబ్లం నుంచి ఖచ్చితంగా బయటపడవచ్చు. లైక్ సయాటికా కానీ, బ్యాక్ పెయిన్, నెక్స్ట్ నర్వ్ కంప్రెషన్స్, స్పాండిలైటిస్, జాయింట్ పెయిన్స్, రుమటైడ్ ఆర్థరైటిస్, ఇంకా ఎన్నో స్కిన్ కండిషన్స్ లైక్ సోరియాసిస్, ఎగ్జీమా, ఇట్లాంటివన్నిటికీ ఏంటంటే కొన్ని సెట్ ఆఫ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి పంచకర్మలో. పంచకర్మ అంటే మసాజులు కాదండి, అవి బయట సెట్ ఆఫ్ ప్రొసీజర్స్. మెయిన్ ప్రొసీజర్స్ పంచకర్మ అంటే కనుక వమన, విరేచన, నస్య, రక్తమోక్షణ, వస్తి. ఇవి ఏంటంటే మన బాడీని డీటాక్సిఫై చేసే ప్రొసీజర్స్ అనమాట. ఇవి కనుక చేయించుకుంటే కనుక మంచి డాక్టర్ని కన్సల్ట్ చేసి వాటిలో వాడే మెడిసిన్స్ ద్వారా ఒక్కొక్క కండిషన్కి డిఫరెంట్ మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. అట్లాంటి మెడిసిన్స్ వాడడం వల్ల చాలా ఈజీగా, చాలా త్వరగా, ఇది ఒక అపోహ ఏంటంటే ఏళ్ళు వాడాలి ఆయుర్వేదిక్ అంటే సంవత్సరాలు వాడాలని కాదు. మీరు ఖచ్చితంగా 10 to 15 డేస్లో చాలా మంచి రిజల్ట్ చూస్తారు. అండ్ ఏమైనా క్రానిక్ ప్రాబ్లమ్స్ బాగా సంవత్సరాలుగా సఫర్ అవుతుంటే కనుక ఒక 1 to 2 సిట్టింగ్స్ పడవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే ఆయుర్వేదిక్ ఆప్ చేయగలిగితే కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్కి జస్ట్ ఒక 7 డేస్లో కూడా ప్రాబ్లమ్ సెట్ అవుతుందండి. సో కాబట్టి ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయుర్వేదిక్ ఆప్ చేయండి. అందరూ హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. నేను ఇది నా ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్తున్నాను. సో కాబట్టి ఫాలో అవ్వండి. అందరూ హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. నమస్తే.